ఒకసారి ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన పాంచాల దేశ రాజైన ద్రుపదుని వద్దకు వెళ్తాడు. కానీ తన రాజ్య గర్వంతో ద్రుపదుడు ద్రోణుణ్ణి దారుణంగా అవమానపరుస్తాడు. ఆ సంఘటన గుర్తు చేసుకున్న ద్రోణుడు తను కూర్చున్న ఆసనం మీద నుంచి పైకి లేచి నిప్పులు కక్కుతున్న కళ్ళతో రాకుమారుల వైపు చూస్తూ, మహావీరులారా, ఐశ్వర్య మతంతో ఆనాడు నన్ను అనేక దుర్భాషలాడి అవమానించిన ఆ పాంచాల రాజు ద్రుపదుడి గర్వం అణిచి బంధించి నా వద్దకు తీసుకురండి. అదే మీరు నాకు ఇస్తున్న గురుదక్షిణ అని అన్నాడు. ద్రోణుడి ఆజ్ఞతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాండవులు, కౌరవులు వారి అస్త్రశస్త్రాలను చేతపట్టి మహాప్రతిజ్ఞను స్వీకరించి ద్రుపదుడిపై యుద్ధానికి సిద్ధపడ్డారు. అయితే ముందుగా కౌరవులు వారి రథాలను అధిష్ఠించి అశ్వగజ దళాలతో అసంఖ్యాకమైన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లి పాంచాల రాజ్య రాజధానిని చుట్టుముట్టారు. కానీ ఫలితం లేకపోయింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. అప్పుడు వెళ్లిన అర్జునుడు ద్రుపదుడిని జయించి గురుదక్షిణ సమర్పిస్తాడు.